హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 71. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అభి టార్గెట్ చేసిన వ్యక్తిని కలిసేందుకు ప్లాన్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఎలా ట్రాప్ చేయాలి? వాణ్ణి కిడ్నాప్ చేయాలా? నో, అది నా స్వభావానికే విరుద్ధం. నాకు కోపం వస్తే ఎదురుగా వెళ్ళి 4 తంతాను, లేదా 2 పీకి నిజం తెలుసుకుంటాను తప్ప ఇలా దొంగతనంగా ఎత్తుకొచ్చి విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యను. కానీ ఇప్పుడు అది సరికాదు. ఏం చెయ్యాలి? ఏదైనా కానీ ఇప్పుడు నేను ఇంటి బయటకు వెళ్లాల్సొచ్చింది. ఎలా? అభిరామ్కి ఇల్లు వదిలిపెట్టడం ఇష్టం లేదు. కారణం అంజలి. ఎలా? తన ఇంట్లో లేని టైం చూసి ఎవరన్నా ఇంట్లోకి ప్రవేశిస్తే ఓ నో, చాలా ప్రమాదం అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి అక్షిత వచ్చింది. ఆమె రాకతో అభి కాస్త ఆలోచనలో పడ్డాడు. అక్కి, సరైన సమయంకి వచ్చావు. నువ్వు నాకు హెల్ప్ చేయాలి, చేస్తావా అని అడిగాడు. ఆమె నవ్వుతూ చేస్తాను బావా, ఏంటి చెప్పు అని అడిగింది. చెప్తా, ఇక్కడ కాదు, బయట మాట్లాడుకుందాం, సరేనా? నాతో రా అని ముందు సునీత ఎక్కడ ఉందో ఆమెతో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్దామని ఆమె కోసం కంగారుగా లోపలికి అక్కీతో కలిసి వెళ్ళాడు. లోపల చూడబోతే అంజలి స్టైల్గా సోఫాలో కూర్చొని ఎంతో బిల్డప్గా 2 చేతుల్లో 2 చాక్లెట్స్ పట్టుకొని చాక్లెట్ మీద చాక్లెట్స్ లాగించేస్తూ కనిపించింది. ఆ దృశ్యం చూసిన అభి అడుగు ముందుకు వేయకుండా ఆగి ఆమె అందం, అమాయకత్వం దూరంగా నిల్చొని చూస్తూ మైమర్చిపోయాడు. అసలు అతను చెయ్యాల్సిన పని, ప్లాన్, విషయం పూర్తిగా మర్చిపోతూ ఆమెనే చూస్తూ నిలుచొని ఉండిపోయాడు. అతని పక్కనే నిలబడి ఉన్న అక్కి నవ్వుతూ చూడు, ఎంతసేపు చూస్తావో నీ ఆరాధ్య దేవతని అని సైలెంట్గా ఉంది. అంతలో సునీత అంజలి కోసం వెతుక్కుంటూ హాల్లోకి వచ్చింది. అక్కడ సీన్ చూసి సునీత మొదట కాస్త నవ్వుకొని అంతలోనే కంగారు పడింది. ఆమెకు అంజలి ధైర్యం, బిల్డప్ చూసి కంగారు అనిపించింది. ఏ అంజలి, ఏంటిది? నువ్వు చాక్లెట్స్ తింటున్నావా? అది కూడా ఇన్ని? ఓహో, ఆర్ యు మ్యాడ్? ఇంకా నయం అన్నయ్య చూడలేదు, చూస్తే నీకు బ్యాండ్ అయిపోతుంది. వాటిని రా ఇవ్వు అని ఆమె చేతిలో చాక్లెట్స్ లాక్కోబోయింది సునీత. అంజలి సునీత వైపు కేర్లెస్గా చూస్తూ చూస్తే ఏంటట? మీ అన్నయ్య అంటే నాకేమైనా భయమా ఏంటి? ఆయన నన్ను చూస్తే మాత్రం ఏం చేస్తారు? ఐఎమ్ ఫ్రీ బర్డ్, నన్నేం చెయ్యరు అంటూ అక్కడే ఉన్న హాట్ వాటర్తో మౌత్ వాష్ చేసుకొని చూసావా, క్లీన్ అయిపోయింది, సో నో ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ ఇంకో చాక్లెట్ ఓపెన్ చేసుకుంటూ సునీత వైపు జాలీగా చూస్తూ చూడు అమాయకపు బాలిక, నేనెవరనుకున్నావు? మీ అన్నగారు నన్ను ఏమీ అనరు. నేను ఆయన ఆర్డర్ ప్రకారమే చేస్తున్నా. చాక్లెట్కి గ్యాప్ ఇచ్చి హాట్ వాటర్తో మౌత్ శుభ్రం చేసుకుంటూ ఇప్పటికీ 6 చాక్లెట్స్ తిన్నాను. ఏమైంది? ఇది 7th ఏమంటావ్ అని కళ్ళెగరేసింది. సునీత కంగారుగా ఇంకొకటి ఓపెన్ చేస్తే దెబ్బలు పడతాయి అని చాక్లెట్ లాక్కొని, అయినా అన్నయ్య ఆర్డర్ ఏంటి? నీకు వీటిని ఏదో అన్నయ్య కొనిచ్చినట్టు తెగ ఫోజులు కొడుతున్నావు. నేను అన్నయ్య ఇచ్చారంటే అస్సలు నమ్మను. ఉండు, ఇప్పుడే అన్నయ్యని పిలిచి నీ అల్లరి చెప్తా అని అంజలిని భయపెట్టింది సునీత. అంజలి నవ్వుతూ చెప్పుకో, నాకేం భయమా? మా బాస్ నాకు వీటిని గిఫ్ట్గా ఇచ్చారు, నాకేం భయం లేదు అని సునీత చేతిలో చాక్లెట్ లాక్కొని చిన్న బైట్ కొరికి తింటూ ఉండగా అభి అనుకున్నాడు, ఇంకా లాభం లేదు, ఈ తింగర్ది ఏం చెప్పినా తప్పుగానే అర్థం చేసుకుంటుంది. అసలు తప్పు నాది, అన్ని చాక్లెట్స్ కొనివ్వకుండా ఉండాల్సింది అనుకొని ఆమెకెదురుగా వెళ్ళి నిల్చున్నాడు. అంతే. అతన్ని చూడగానే అంజలి షాక్ అయిపోయి టక్కున లేచి నిల్చుంది.
సునీత అభిని చూసి కంగారు పడింది. అభి అంజలికి క్లాస్ ఇస్తాడని. అక్కడికి అక్కి కూడా వచ్చి నిల్చుంది. అంజలి అక్కిని చూసి చిన్నగా నవ్వి హాయ్ అక్క అని పలకరించి అభి వైపు కాస్త ధైర్యం తెచ్చుకొని చూసి, చూడండి సార్, ఈ చాక్లెట్స్ మీరే ఇచ్చారు, నన్ను తినమనంటే సునీత నమ్మడం లేదు, మీరే కాస్త చెప్పండి అని అతని వైపు చూస్తూ ఎంతో కాన్ఫిడెంట్గా నిల్చుంది అంజలి. అభి విసుక్కుంటూ, అంజలి, నువ్వు ఇంత తింగరదాను అనుకోలేదు. నేను చాక్లెట్స్ కొనిపెడితే దాని అర్థం అన్నిటినీ ఒకేసారి తినేసి ఆరోగ్యం పాడు చేసుకోమని కాదు. ఆ చాక్లెట్ ఇటు ఇవ్వు, ఇప్పటికీ ఎక్కువ తిన్నావు, రోజుకి ఒక్కటి మాత్రమే అని అక్కడ ఉన్న చాక్లెట్స్ బాక్స్ లాక్కున్నాడు. అంజలి చిన్నపిల్లల మొహం మార్చుకొని షూ, అంతా ఈ సునీత వల్లే అని ఆమె వైపు కోపంగా చూస్తూ మొహం తిప్పుకొని పక్కకు వెళ్ళి కూర్చుంది. సునీత ఇంకా అక్కి నవ్వుతూ అబ్బో అలకా? అంజలి ఫేస్ ఎలా పెట్టిందో అచ్చం ఎల్కేజీ స్టూడెంట్స్ అలిగినట్టు అని నవ్వుతూ ఉండగా అభి వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ ఇంకా ఆపుతారా, ఇప్పుడే వస్తా అని ఆ చాక్లెట్ బాక్స్ అతని రూమ్లో పెట్టేసి వచ్చి సునీతను పక్కకి పిలిచి, నేను ఒక ముఖ్యమైన వర్క్ మీద బయటకి వెళ్తున్నాను, ఇంటికి రావడానికి కాస్త సమయం పడుతుంది, సో ఎటువంటి కారణం వల్ల అయినా సరే మీరు బయటకు వెళ్ళకూడదు సిస్టర్. అంజలి జాగ్రత్త, నేను వచ్చే వరకు మీరు తనని కనిపెడుతూ ఉండండి అని రిక్వెస్ట్గా చెప్పాడు. అభి ఆవేదన సునీత అర్థం చేసుకుంది. కానీ ఎందుకు కంగారు పడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అయినా సరే సునీత ఎదురు ప్రశ్నలు వేయకుండా సరే అన్నయ్య అని చెప్పింది. ఆ తర్వాత ముగ్గురు అంజలి దగ్గరకు వచ్చారు. అక్కడ అంజలి ఇంకా అలక సీన్లోనే ఉంది. అభికి ఆమె అలా అలకపాను పెక్కి ఉండడం ఎంతో ముద్దుగా అనిపించింది. అతని మనసు కంట్రోల్ తప్పుతుంది. ఒక్కసారిగా అంజలి కోపడుతుందనే భయం పక్కన పెట్టేసి ఆమెను అమాంతం హత్తుకొని గట్టిగా ముద్దాడాలి అనిపించేంత అందంగా ఉంది ఆమె బుంగమూతి. కానీ ఆ తర్వాత అక్కడ వరల్డ్ వార్ వచ్చేస్తుంది అని అతనికి తెలుసు. అందుకే ఎంతో కష్టం మీద అతని ఫీలింగ్ కంట్రోల్ చేసుకొని ఆమెకు దగ్గరగా వెళ్ళి హలో అని పిలిచాడు. అంజలి అభి వైపు చూడకుండా తలదించుకొని నిల్చుంది. అక్కి వస్తున్న నవ్వు ఆపుకుంటూ ఉంది. అభి చెప్తున్నాడు, రూమ్లోకి వెళ్ళు, చాలా వర్క్ ఉంది, నా సిస్టంలో కొన్ని మెయిల్స్ చెక్ చేయాలి. చూడు, ఇంకో విషయం, గప్తాస్ ఆర్డర్ డిస్పాచ్ చేశారో లేదో చెక్ చేయి. ఒకవేళ డెలివరీ అయితే మన ఆఫీస్కి కాల్ చేసి స్టాక్ పొజిషన్ తెలుసుకొని ఇన్వాయిస్ పూర్తి చెక్ చేసి F2 ఫోల్డర్లో ఎంటర్ చేయి. నేనొచ్చి చూసుకుంటా. నాకు బయట కాస్త పనుంది, రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా నువ్విక్కడ వర్క్ చూడు, ఓకేనా? దయచేసి అల్లరి పనులు మాత్రం చేయకు చెప్తున్నా. నీ చాక్లెట్స్ ఇష్టం పక్కనే ఉన్నాయి, కానీ నువ్వు వాటిని తినకూడదు. రేపటి వరకు నో చాక్లెట్. ఇది నా ఆర్డర్. నీకు అనిపించకుండా దాచేవాణ్ణి. మళ్ళీ వాటి కోసం వెతుకుతూ ఏ ఆటకెక్కుతావో అనే భయంతో ఎదురుగా పెట్టుంచాను. బట్ డోంట్ ఈట్, ఓకే? అంజలి ఇంకేం వాదించకుండా సరే అని చెప్పి ఊరుకుంది. అక్కి అంజలి దగ్గరగా వచ్చి ఓకే అంజలి, బాయ్, తర్వాత కలుస్తా అని వెళ్దామా బావా అని అభి చేయి పట్టుకుంది. అభి చిన్నగా నవ్వి ఓకే అని ముందుకు కదిలాడు. ఆ సీన్ చూడగానే అంజలి కళ్ళు జిగ్గుమన్నాయి. ఏదో తెలియని కోపం కలిగింది ఆమెకు. అక్కి అభిరామ్ చేయి పట్టుకుని నడుస్తుంది. ఆ దృశ్యం ఆమెకు అస్సలు నచ్చలేదు. హే, చెయ్యి వదులు అని అరిచి చెప్పాలనిపించింది ఆమెకు. ఒక్కసారిగా ఒళ్ళు మండుతుంది. తన కళ్ళ ముందే అభి చేయి పట్టుకోవడం, అంతేకాకుండా అభి నవ్వుతూ ఆమె వెంట వెళ్ళిపోతున్నాడు. ఏదో వర్క్ ఉందని చెప్పి తనతో అక్షితను తీసుకువెళ్తున్నారా అంటే వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళడమే అభి వర్కా అని ఒక్కసారిగా అంజలి ఉడుక్కొని నా నోటి దగ్గర చాక్లెట్ లాక్కుందే కాకుండా అక్కితో బయటికి షికారు వెళ్ళడం ఒకటి. ఆవిడ ఓ వయ్యారం వలకపోస్తూ బావచేయి పట్టుకొని నడవడం అంతా నా కర్మ. ఇలాంటివన్నీ నాకే కనిపిస్తాయి అని విసుక్కుంటూ
సునీతను పక్కకు జరగమని చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. సునీత చిన్నగా నవ్వుకుంది. అంజలి కోపంగా ఉంది అంటే అందుకు కారణం అభి చాక్లెట్స్ లాక్కోవడమే అనుకొని నవ్వుకొని, ఈ అంజలి ఇంకా ఎదగాలి అని చిన్నపిల్ల అల్లరి పనులు అనుకొని నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసేందుకు కిచెన్లోకి వెళ్ళింది. వినోద్ గారు అలా ఇంట్లోనే ఖాళీగా ఉండడం అతనికి బోర్ కొట్టినట్టు అనిపించింది. అందుకే సునీతకు కాస్త హెల్ప్ చేస్తూ ఆమెతో కబుర్లు చెప్పుకుంటూ ఆయన వద్దు సహాయం చేస్తున్నారు. అమ్మ సునీత, మంగమ్మ రేపు వచ్చేస్తుందిలే, ఇంక నీకంత శ్రమ ఉండదు సరేనా అని చెప్పి ఆయన ఆమె దగ్గరగా కూర్చొని అభి కోసం అన్నీ చెప్తూ వస్తున్నారు. సునీత తనకు తెలిసిన విషయం కోసం ఆయనకి చెప్పి, అంజలి నిజంగా అదృష్టవంతురాలంకుల్, మీలాంటి మంచి వాళ్ళ ఇంటి కోడలవుతుంది. అభి అన్నయ్యకు అంజలి అంటే ఎంత ఇష్టం, అంతలా ప్రేమించేవాడు దానికి దొరకడం నిజంగా మా అంజలి అదృష్టం. అంజలి వెరీ లక్కీ అని ఆమె అనుమతి తెలియజేసింది. వినోద్ గారు నవ్వుతూ, లేదు సునీత, అంజలి లాంటి మంచి మనసున్న అమ్మాయి అభికి భార్య అయితే వాడు నిజంగా లక్కీ అని అంజలి మనసు తెలిసిన వాడై వినోద్ గారు ఆ రోజు అంజలి అతని కాపాడిన తీరు వివరిస్తూ చెప్పి, అంజలి లేకపోయి ఉంటే నేనిప్పుడు ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు అని ఆమె కోసం ఎంతో గొప్పగా చెప్పాడు. సునీత అంజలి కోసం తలచి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ అంజలి నిజంగా చాలా గ్రేట్ అనుకుంది. బావ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, నాతో నీకేం పని పడింది అసలు అని అడిగింది అక్షిత. అభి ఆమెను ఒక చోట కూర్చోపెట్టి వివరంగా చెప్పాడు. సురేంద్ర ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న అకౌంటెంట్ ఫోటో చూపించి, వీడు ఇంకో గంటలో బయటకు వస్తాడు, వాడు కారుకి నువ్వు అడ్డుపడి లిఫ్ట్ అడుగు, వాడు నేను ఖచ్చితంగా కారులో ఎక్కించుకునేలా నీ టాలెంట్ చూపించాలి. అక్కే వాడి మనకు చాలా అవసరం, అర్థమైందా? వాడిని నేనున్న చోటికి తీసుకురావాలి. నేనే నేరుగా వెళ్ళి వాడిని లాక్కు రావచ్చు, కానీ అందువల్ల వాడి నుంచి నిజాలు రాబట్టలేం, ఎందుకంటే వాడికి ఒత్తిడి పడుతుంది. అయినా నేను నీకు అర్థమయ్యేలా ఏమీ చెప్పలేను, నేను చెప్పింది చెయ్యి అని తనెక్కడ ఉండాలో, వాడి వెహికల్ ఎట్నుంచి వస్తుందో చెప్పి, అభి ఎక్కడ వేచి చూస్తాడో కూడా వివరంగా చెప్పి, అక్కిని జాగ్రత్తగా ఉండమని మొబైల్ ఆన్లో ఉంచి వెళ్ళమన్నాడు. అక్కి సరే అని చెప్పి సురేంద్ర ఆఫీస్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక స్కూటీ ఆపి అది ఆగిపోయినట్టు చూసుకుంటూ నిల్చుంది. ఆమెకు టార్గెట్ తెలుసు, అలాగే అవతల వాడిని ఎలా ట్రాప్ చేయాలో తెలుసు. అందుకే కాస్త లిప్స్టిక్ వేసుకొని, చీక్స్కి పింక్ షేడ్ వేసుకొని, హెయిర్ లూజ్గా వదులుకొని, ఎంతటి వాడినైనా సరే బుట్టలో పడేసే కవ్వింపు కళ్ళలో నింపుకొని వచ్చేవాడి కోసం చూస్తుంది. అటువైపు అభి మొబైల్ ఆన్లో ఉంది. అతనికి టెన్షన్గా ఉంది. పొరపాటు జరగకూడదు అనుకుంటూ ఉన్నాడు. అంతలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కార్ అటుగా రావడం కనిపించింది. అంతే, అక్కి ఆ కారుకు అడ్డుపడి ప్లీజ్ స్టాప్ ప్లీజ్ అని ఎంతో ముద్దుగా నిల్చొని వేడుకుంది. అంతే, అందమైన అమ్మాయి ఎదురుపడి రెడ్ సిగ్నల్ లాంటి ఎర్రని పెదాలతో స్టాప్ చేస్తే ఆగకుండా ఎలా ఉంటాడు? ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు ఆ పెళ్లికాని వ్యక్తి. అతని కళ్లకు నాజూకైన అందాల తార ఎదురుగా వస్తూ లిఫ్ట్ ప్లీజ్ అని అడిగింది. ఆ వ్యక్తి కళ్ళు నిలబడిపోయి ఓ ష్యూర్ కమాన్ అంటూ కార్ డోర్ తీశాడు. అక్కి నవ్వుతూ కారెక్కి, నా బైక్ రిపేర్ వచ్చింది, ప్లీజ్ సార్, చాలాసేపటి నుండి లిఫ్ట్ కోసం చూస్తున్నా, చాలా థ్యాంక్స్ అంటూ అతనికి చెయ్యందించింది. అంతే, ఆమె చెయ్యందుకున్న అతను మైమర్చిపోయి, ఓ అది నా అదృష్టం, ఎటు వెళ్ళాలి చెప్పండి అని అడిగాడు. ఆమె నవ్వులు కురిపిస్తూ ఎటు వెళ్లాలో చెప్తూ అతన్ని సొంతంగా ఆలోచించుకొని ఇవ్వకుండా అతను ఎటు వెళ్తున్నాడో అతనికే తెలియని విధంగా మైకంలో పడేసి అభి ఉన్న చోటుకి తీసుకువెళ్తుంది అక్షిత. ఆమె మాటలు అలాగే ఆ వ్యక్తి మాటలు అభి ఫోన్లో వింటూనే ఉన్నాడు. అభిరామ్కి అక్షితని అలా వాడి కోసం ఉపయోగించుకోవడం అస్సలు నచ్చడం లేదు. పట్టరని కోపం వస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే దారి కనిపించక అభి అక్షితను సహాయం అడిగాడు. కానీ అతను అనుకుంటున్నాడు,
ఒక్కసారి ఇక్కడికి రారా నీ సంగతి చెప్తా అని. అతని ఆలోచనలోనే ఆ కారు అభి ఉన్న చోట ఆగింది. మరిక తర్వాత ఏం జరగబోతుంది? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అభి ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.